అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మనము 13వ వచనం ఒకటే ధ్యానం చేద్దాము. అయినా సరే ఒకసారి 18వ వచనం వరకు నేను చదువుతా ఉన్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచేయండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటలెత్తురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన మాటలను బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా నేడు ఈ మాటలు మా జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో, ఏ విధంగా జీవించాలో మాకు సహాయం చేస్తారని నమ్మి విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైన సంగమా, సాధారణంగా ఈ యొక్క భాగము ఎక్కువగా ఆదరణ కూడికలో, జ్ఞాపకార్థ కూడికలో చదివి కేవలం ఈ యొక్క మాటలను దానికే పరిమితం చేసేశారు. నిజానికి అవి సందర్భానుసారమైన మాటలే అయినా మనము ఈ రోజున మనము ధ్యానం చేస్తున్న వచనం వెంబడి వచనం యొక్క లేఖన భాగంలో భాగంగా మరి 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు కూడా మరి పౌలు భక్తుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి వైపు తెస్సలోనిక సంఘాన్ని తీసుకెళ్తా ఉన్నాడు. ఎందుకు తీసుకెళ్తా ఉన్నాడంటే, బహుశా మరి తిమోతి ద్వారా తెస్సలోనిక సంఘస్థులు వాళ్ళు బాధపడుతున్నటువంటి ఒక మానసికమైన ఆందోళనను లేదా ఒక అపోహను మరి వాళ్ళలో నుండి దృష్టిని తొలగించడానికి ఈ యొక్క భాగం కొరకు ముఖ్యంగా పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పూట మనం కేవలం 13వ వచనం ఒకటే ధ్యానం చేద్దాము. అయితే ఆ 13వ వచనం చెప్పడానికి ముందు ఒకసారి మరలా మీకు ఇంట్రడక్షన్ గుర్తు చేస్తూ ఉన్నాను. ఏంటి ఇంట్రడక్షను? 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు కూడా మరి పరిశుద్ధత గురించి చెప్పడం జరిగింది. రెండోది సహోదర ప్రేమ, అంటే సంఘంలో ఉన్న లోపల ఉన్నటువంటి వారు ఏ విధంగా ప్రేమించుకోవాలని చెప్పింది. మూడోది బయట ఉన్న వారితో మర్యాదగాను బాధ్యతతోనూ ఎలా జీవించాలన్న విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ 13 నుంచి 18 వచనాల్లో ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, చనిపోయిన వారి యొక్క మృతుల పునరుత్థానం గురించి చెప్పడం జరిగింది. ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి, అలాగే చనిపోయినటువంటి క్రీస్తునందు చనిపోయినటువంటి వారి గురించి, వాళ్ళ పునరుత్థానం గురించి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క మాటలు ఎందుకు పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి ప్రధానంగా రాయడం జరిగిందంటే, ఆనాడు తెస్సలోనిక సంఘములో ప్రభువు నమ్మినటువంటి కొంతమంది విశ్వాసులు చనిపోయారు లేదా నిద్రించారు. అయితే తిమోతి వెళ్ళే సమయానికి, ఎందుకని మనం 3వ అధ్యాయంలో మరి పౌలు భక్తుడు వెళ్ళాలనుకున్నాడు కానీ వెళ్ళలేక ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. తిమోతి పంపించినప్పుడు తిమోతి దగ్గర ఈ తెస్సలోనిక సంఘస్థులు వాపోయినా లేదా వాళ్ళకున్న అనుమానమో లేదా ఒక అపోహం ఏంటంటే, అయ్యా మా తోటి సహోదరులు చాలామంది చనిపోయారు కదా, ప్రభువు రెండోసారి వస్తానన్నాడు కదా, ఇప్పుడు ప్రభువు కానీ రెండోసారి వచ్చేస్తే మా చనిపోయిన సహోదరుల పరిస్థితి ఏంటి? మేమా ప్రభువునందు విశ్వాసం ఉంచాము, ఆయన ఈరోజే వస్తే ఆయనతో పాటు మేము వెళ్ళిపోతాం, మరి మా సహోదరుల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ప్రభు రాకడలో ఉంటారా ఉండరా? మరి వాళ్ళకి భాగ్యం దొరుకుతుందా దొరకదా అన్న ఒక అనుమానాన్ని ఎవరి దగ్గర చెప్పారు? ఈ తెస్సలోనిక సంఘం తిమోతి దగ్గర చెప్పారు. అందుకే తిమోతి ఏం చేశాడంటే పట్టుకెళ్ళి ఈ విషయాన్ని పౌలుకి చెప్పాడు. అందుకే పౌలు భక్తుడు వాళ్ళకి పరిశుద్ధత గురించి, సహోదర ప్రేమ గురించి, సంఘం బయట ఉన్న వారి పట్ల బాధ్యతగా జీవించడం, దాంతోపాటు వాళ్ళకున్న అపోహను ఏదైతే ఉందో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. కాబట్టి ఈ 13వ వచనంలో మరి ఈ భాగాన్ని లేదా ఈ 13వ వచనంలో ఉన్నటువంటి మాటను 3 భాగాలుగా విభాగం చేస్తే, అందులో మొదటిది మరణించిన విశ్వాసుల పరిస్థితిపై స్పష్టత ఇస్తున్నాడు.
మరణించిన విశ్వాసులపై వాళ్ళ పరిస్థితి ఏంటన్న దాని గురించి స్పష్టత ఇస్తున్నాడు. రెండోది, విశ్వాసికి మరణం తాత్కాలిక మాత్రమే. విశ్వాసికి మరణం తాత్కాలిక మాత్రమే. మూడోది, మీరు అన్యజనుల వలె నిరాశ చెందకండి. ఎవరికి వలె? అన్యజనుల వలె నిరాశ చెందకండి అని ఈ 3 విషయాలు కేవలము 13వ వచనంలోనే మనకు తెలియపరచబడతా ఉన్నాయి. కాబట్టి నేను 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సహోదరులారా అని ప్రారంభించాడు. మనకు తెలుసు, పౌలు భక్తుడు తన పత్రికలో ఎక్కువగా ఈ మాట సంబోధిస్తూ వస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, విశ్వాసులను ఒక క్రైస్తవ కుటుంబంగా పౌలు భావించేవాడు. అది ఏ సంఘం వారినైనా ప్రభువును నమ్మేరు, విశ్వసించారంటే వాళ్ళు క్రీస్తుని బట్టి ఎవరంటే నా సహోదరులు లేదా నా సహోదరినిలు. కాబట్టి పౌలు ఆప్యాయంగా విశ్వాసం సంబోధించే ఒక క్రైస్తవ కుటుంబ సంబంధమైన మాట ఇది. కాబట్టి క్రీస్తులో ఐక్యమైనటువంటి ఒక కుటుంబంగా ఆనాడు సంఘం గురించి తొలి క్రైస్తువులు అర్థం చేసుకుని ఈ విధానాన్ని వాళ్ళు పాటిస్తూ అందరినీ కూడా ఏమని పిలిచేవారంటే సహోదరులు, సహోదరులు. నిజం చెప్పాలంటే ఇక్కడ మనం అందరూ పిలవలసినటువంటి మాట అదే. ఒక పాస్టర్గా నన్ను మీరు బ్రదర్ అనాలి, అలాగే ఒక నా భార్యను కూడా మీరు ఏమనాలంటే సిస్టర్ అని అనాలి, అంతే. ఇదే క్రైస్తవ విధానంలో ఉన్నటువంటి 2 పిలుపులు. కాబట్టి ఈ సమయంలో పౌలు భక్తులు కూడా ఆ తెస్సలోనిక సంఘస్థులను ఏమని పిలుస్తున్నాడంటే సహోదరులారా, అంటే నా తోడబుట్టిన వారులారా. ఏ విధంగా సహోదరులు అయ్యారంటే వీళ్ళు క్రీస్తుని బట్టి. చూడండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపండుకునే నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇక్కడ మొదటగా నేను నిద్రించుచున్న వారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ నిద్రించుట అనే మాటకు అర్థం ఏంటంటే విశ్వాసుల యొక్క శారీరక మరణానికి ఉపయోగించిన పదం. మరలా చెప్తున్నాను, విశ్వాసుల యొక్క శారీరక మరణం అంటే ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఒకళ్ళు చనిపోతే వాళ్ళని ఏమని పిలవాలంటే నిద్రించుచున్నారు అని చెప్పాలి. చనిపోయారని అనకూడదు. నిద్రించుచున్నారని ఎందుకు అనవలసిన పరిస్థితి వచ్చిందంటే, క్రీస్తునందు మరణించిన క్రైస్తవులు క్రొత్త నిబంధనలో వాళ్ళ మరణాన్ని దేవుడే నిద్రతో పోల్చాడు. దేవుడే దేంతో పోల్చాడు? నిద్రతో పోల్చాడు. ఒకసారి మనం మార్కు సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని చూసినట్లయితే, లోపలకు పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని ప్రభువారే పేతురు, యాకోబు, యోహాను అనువారు మాత్రం ఆ లోపలికి వెళ్ళి, చూడండి 35వ వచనంలో, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయిందని ఎవరితో చెప్పారు? ప్రభువారితో చెప్పారు. ప్రభువారు వచ్చి ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ ఏం చేయలేదంట. నిజం చెప్పాలంటే 35వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? చనిపోయిందని రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు? చనిపోలేదు, నిద్రించుచున్నాడు అంటున్నాడు. అంటే క్రైస్తవుల యొక్క మరణం బైబిల్ పరిభాషలో ఏమని చెప్పచ్చు అంటే నిద్రించుచున్నారని చెప్పచ్చు. వాళ్ళు చనిపోయారని మనము అనకూడదు. మరొక సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం కూడా చూసినట్లయితే, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఎవరు మాట్లాడారు ఈ మాట? స్వయాన యేసుక్రీస్తు వారే ఏమంటున్నారు? మన స్నేహితుడైన లాజరు ఏమై ఉన్నాడండి? నిజం చెప్పాలంటే ఆయన నిద్రించి ఉన్నాడా? అప్పటికే సమాధిలో పెట్టి ఎన్ని రోజులు అయిందంట? 3 రోజుల పైనే అయిన మాట. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు వారు వచ్చే లాజరు గురించి ఏమంటున్నాడు? నిద్రించు. నిజం చెప్పాలంటే ఆయన చనిపోయాడు కాదంటలేదు. బైబిల్ పరిభాషలో క్రీస్తునందు మరణించిన వారిని ఏమని పిలుస్తారంటే నిద్రించుచున్నారని చెప్తారు. ఎందుకు నిద్రించుచున్నారనే మాట వాడడం జరిగిందంటే, ఇప్పుడు పడుకున్నవాడు లేస్తాడా లేవడా? మామూలుగా పడుకున్నవాడు, రాత్రి పడుకున్నవాడు ఉదయం లేస్తాడు, లేదా మధ్యాహ్నం పడుకున్నా లేస్తాడు.
అలాగే క్రీస్తునందు మృతులైన వారు పండుకున్నట్లు లెక్క, అంటే నిద్రించుచున్నట్లు లెక్క. అంటే వాళ్ళు మరలా తిరిగి ఏం చేస్తారు? లేస్తారు. ఒక సాధారణంగా పండుకున్నవాడు ఎలా తిరిగి లేస్తాడో, యేసుక్రీస్తునందు మృతులైన వారు కూడా నిద్రించుచున్న వారితో పోల్చడానికి కారణం ఏంటంటే, మరలా వాళ్ళు ఒక రోజున ఏం చేస్తారు? తిరిగి లేస్తారు అని చెప్పడానికి ఇక్కడ వాడినటువంటి మాట నిద్రించుచున్న వారి గురించి అనే మాటకే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఇక్కడ ఆత్మ కూడా నిద్రపోతుందా? ఆత్మ నిద్రపోదు. మనము చదువుకున్నట్టు ప్రసంగి గ్రంథంలో మన్ను అయినది వెనకటి వలె శరీరం మన్ను అయిపోతుంది, కానీ ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని యొద్దకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ నిద్రపోతున్నది ఏంటి? కేవలం శరీరం మాత్రమే, ఆత్మ నిద్రపోదు. మరి ఆత్మ మరలా ఎప్పుడంటే, ఇదిగో ప్రభు రెండో మారు వచ్చినప్పుడు ఈ శరీరానికి మహిమ ఆపాదించబడిన తర్వాత మరలా ఆత్మ ఈ మహిమ శరీరంతో కలిసేంత వరకు శరీరం ఏం చేస్తుందంటే, భూమిలో అయితే భూమిలో, ఎక్కడైతే అక్కడ ఏం చేస్తుందంటే నిద్రపోతూ ఉంటుంది. ఈ మాట ఒకసారి మనం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. భూమి మీద మన గుడారమైన నివాసము ఒకవేళ శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదనైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకుని వారిగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించి దీనిలో ఏం చేస్తున్నామంటే ములుగుచున్నాము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మన శరీరము శిథిలమైపోయినా దేవుడు మరలా ఈ శరీరానికి మహిమను ఆపాదించి మరలా ఆత్మను జోడించి ఒక రోజున దేవుడితో నిత్యము జీవించేంత వరకు మనం ఈ భూమి మీద అలాగా ఈ శరీరంతో మూలుగుతూనే ఉండాలి. కానీ ప్రభువులో చనిపోయిన తర్వాత మనకి దేవుడు మహిమను ఆపాదించిన తర్వాత ఆయనతో నిత్యము ఉంటాము అన్న విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణము శాశ్వత అంతం కాదు. ఇంక చనిపోయాడురా, ఆడు బ్రతుకు అయిపోయింది అనడానికి లేదు క్రైస్తవుల విషయంలో. ఎందుకంటే విశ్వాసికి మరణం అనేది తాత్కాలికం అంతే. విశ్వాసికి మరణం అనేది తాత్కాలికం. మీకు విషయం చెప్పనా, ఇక్కడ మనిషి చనిపోయిన వెంటనే నిజంగా క్రీస్తునందు మృతుడైన వాడైతే వాని ఆత్మ ఎక్కడుంటుంది? నెమ్మది పొందే స్థలంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ జీవితం కంటిన్యూ అవుతుందా, ఆగిపోయిందా? శరీరం మాత్రమే ఇక్కడ ఆగిపోయింది, కానీ జీవితం ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది, ముఖ్యంగా క్రైస్తవుల విషయంలో. కాబట్టి క్రైస్తవుడికి మరణం అనేది పూర్తిగా శాశ్వతం అని అనుకోకండి. ఇది కేవలము తాత్కాలికమే అన్న విషయం తెలుస్తుంది. అందుకే క్రైస్తవుడికి మరణం అనేది ముగింపు కాదు. క్రైస్తవుడికి, విశ్వాసికి మరణం అనేది ముగింపు కాదు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు ఆ తెస్సలోనిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కిందన మీరు అజ్ఞానుల వలె ఉండకండి అంటున్నాడు. ఎలా ఉండకండి అంటే, క్రైస్తవులు ఎలా ఉండకూడదు అనమాట? జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. మీకు విషయం చెప్పనా, ఎవడ మోసపోయినా ఒకవేళ పర్లేదేమో, కానీ క్రైస్తవుడు మోసపోయాడంటే కారణం వాడికి జ్ఞానం లేకపోవడం వల్లే. ఇప్పుడు క్రైస్తవులకి ఏం కావాలి? జ్ఞానం ఉండాలి. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు జ్ఞానం కొరకు ఎవరైనా ప్రయాసపడుతున్నారా? మీకు విషయం తెలుసా, ఎక్కువ మోసపోయేది క్రైస్తవులేనంట. ఎక్కువ మోసపోయేది ఎవరు? క్రైస్తవులే. ఎందుకు మోసపోతున్నారంటే, వీళ్ళు దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది ఉండట్లేదు. వీళ్ళకి దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది ఉండట్లేదు. అందుకే ఇక్కడ పౌలు భక్తులు కూడా క్రైస్తవులు అని మీరు ఎలా ఉండకూడదు? ఇక్కడే ఉండి ఆలకించండి. ఎలా ఉండకూడదు? అజ్ఞానుల వలె, అంటే జ్ఞానం లేని వారిగలే మీరు ఉండకండి. క్రైస్తవులు ప్రతిదీ తెలుసుకోవాలి. మనం మరణించిన తర్వాత ఏమవుతాము, ఎలా ఉండబోతాము, అసలు అన్ని విషయాలన్నీ క్రైస్తవుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుని చిత్తమైతే 13వ వచనంలో కంటిన్యూగా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు కూడా జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి క్రైస్తవులు ఎలా ఉండకూడదంట? అజ్ఞానుల వలె ఉండకూడదు. అలాగ ఉండడం మాకు ఇష్టం లేదంటున్నాడు పౌలు. ఎలా ఉండడం?
ఎలాగా? జ్ఞానం లేని వారుగా క్రైస్తవులు ఉండకూడదంట. అలాగ ఉంటున్నారంటే మీరు జ్ఞానం సంపాదించుకోవట్లేదని అర్థం. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు జ్ఞానం లేని వారిగా ఉండటం నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము ప్రస్తుతాన్ని గురించి, గతం గురించి, భవిష్యత్తు గురించి కూడా చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే దేవుని వాక్యం మరణం గురించి చెప్పింది, మరణించిన తర్వాత పునరుత్థానం గురించి చెప్పింది, పునరుత్థానంతో కాకుండా ప్రభువు రెండో రాకడ గురించి కూడా ఏం చెప్పింది. మీరు గుడ్డిగా ప్రభువుని నమ్ముకోవాల్సిన పని లేదు. మీరు జ్ఞానం కలిగి నమ్ముకోండి. చనిపోతే ఏమవుతాము? ఒకవేళ డౌట్ వస్తే బైబిల్ చదవండి. ఎందుకని బైబిల్ దేని గురించి మాట్లాడింది? మరణం గురించి మాట్లాడింది. మీకు అంతగా అనుమానం ఉంటే పునరుత్థానం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే పునరుత్థానం గురించి కూడా రాయబడి ఉన్నది. రెండో రాకడ గురించి తెలుసుకోవాలంటే రెండో రాకడ గురించి కూడా రాయబడి ఉన్నది. అంటే నువ్వు బైబిల్ చదివితే, దేవుని వాక్యాలు కానీ నువ్వు ధ్యానం చేయగలిగితే, చెప్పేది కానీ వింటే నీకు అజ్ఞానం అనేది ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ లేఖనాలతో సహా మరణం గురించి చెప్పింది, పునరుత్థానం గురించి చెప్పింది, ప్రభు యొక్క రెండో రాకడ గురించి చెప్పింది. ఆ 3 విషయాలు కూడా మీకు లాస్ట్లో చెప్తా ఉంటాను. కాబట్టి ఇక్కడ తెస్సలోనికీ విశ్వాసులకు ఉన్న ఒక పెద్ద సందేశం ఏంటంటే, యేసు ప్రభు త్వరలో తిరిగి వచ్చేస్తే ఈ లోపే మా మధ్య మరణించినటువంటి విశ్వాసుల పరిస్థితి ఏమైపోతుంది? ప్రభు వచ్చేటప్పుడు వారి ఆశీర్వాదాన్ని కోల్పోతారేమో అన్న సందేహం ఉంది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని, ఈ భయాన్ని పోగొట్టడానికి పౌలు సత్యమైనటువంటి దైవిక జ్ఞానాన్ని తెస్సలోనిక సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. అది ఆనాడు తెస్సలోనిక సంఘానికే కాదు, ఇక్కడ కూర్చున్న మనకిని, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి గొప్ప విషయం ఏంటో తెలుసా? నిరీక్షణ. ఏంటండి? నిరీక్షణ. చూడండి, ఆ మాట అన్నాడు 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె. ఇక్కడ ఇతరులు ఎవరు? బయట లోపల కాదు, లోపల కూడా ఉండి దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే లోపల ఉన్న వాళ్ళందరూ ప్రభువు నమ్మినట్టు, బయట ఉన్న అన్యులు ప్రభువుని నమ్మలేనట్టు చాలామంది అపోహపడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే నేటి సంఘాల్లో, ఆదిమ సంఘాల్లో ఈ పరిస్థితి లేదు. నేటి సంఘాలలో అవిశ్వాసులు, నామకార్థ క్రైస్తులు కూడా సంఘము లోపల కూడా ఉన్నారు. ఇక్కడ ఇతరులు అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచలేని వారు అని అర్థం. అది సంఘం లోపల ఉన్నవారైనా, సంఘం బయట ఉన్నవారైనా. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె. సాధారణంగా ఇతరులు అంటే మనం ఏమనుకుంటామంటే క్రీస్తును విశ్వసించలేని అన్యజనులే అనుకుంటాం. నిజమే, ఆ మాట 100% కరెక్టే. కానీ సంఘము లోపలుండి కూడా ప్రభువుని నమ్మలేని చాలామంది ఉన్నారు. అందుకే ఈ రోజున సంఘము కలుషితమైపోయింది. కానీ తెస్సలోనిక సంఘం అటువంటి సంఘం కాదంట. మీకు ప్రారంభంలోనే చదివి వినిపించాను. 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనిక సంఘం ఇది. ఈ సంఘం ఎక్కడుందంట? తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ బ్రతుకుల్లో లోకం ఇంత కూడా లేదు. లోకము, లోకాశలు, లోక పద్ధతులు వీళ్ళ జీవితాల్లో ఇంత కూడా లేదు. అందుకే పౌలు ధైర్యంగా స్పష్టంగా మీరు నిరీక్షణ లేని, ప్రభువును విశ్వసించలేని ఆ ఇతరుల వలె మీరు ఉండొద్దు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏటి నిరీక్షణ అన్న విషయాన్ని కానీ మనము జ్ఞాపకం చేసుకుంటే, అన్యులు లేదా ప్రభువుని ఎరగని వారు ఒక మనిషి చనిపోతే ఆ మనిషి గురించి పదే పదే దుఃఖిస్తూ ఉంటారు. మరి క్రైస్తవులు ఏడకూడదా పాస్టర్ గారు? క్రైస్తవులు కూడా ఏడవాలి. కానీ ఆ ఏడుపులో నిరాశ ఉండకూడదు. ఆ ఏడుపులో ఏముండకూడదు? ఇదే వాళ్ళకిని మనకిని ఉన్న తేడా. వాళ్ళకి అంటే ప్రభువు విశ్వసించిన వారికి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు ఏడుస్తారు, కానీ మరలా ఎప్పుడు ఈ వ్యక్తిని చూడలేమని ఏడుస్తారు. కానీ మనం ఏడాలి. ఎందుకు ఏడాలంటే ఈ వ్యక్తితో ఉన్నటువంటి శారీరక సంబంధము తెగిపోయిందని ఏడాలి, కానీ మరలా ఒక రోజున ప్రభుతో చూస్తామనే ఆశతో ఏడాలి. అందుకే మన వర్తమానం పేరిట తెలుసా? ఆశతో కూడిన దుఃఖం. ఏ దుఃఖం అండి మనది? ఆశతో కూడిన దుఃఖం. ఏంటి ఆశ? మరలా ప్రభు మరో వచ్చేటప్పుడు మనం ఏ ఆప్తులనైతే,
ఏ ప్రభువు నందు విశ్వసించిన వారిని అయితే కోల్పోయామో వాళ్ళని మరలా ఏం చేస్తాము? చూస్తాము. ఇది మన ఆశ. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వల్లే అంటే వాళ్ళు ఇంకా పదే పదే వాళ్ళ జీవితంలో కోల్పోయిన ఆప్తుల్ని చూడలేమని, మరలా వాళ్ళు ఎలా పుడతారనే విషయం వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పదే పదే దుఃఖిస్తారేమో. కానీ దేవుని పిల్లలమైన మనమైతే మట్టికి నిరీక్షణ లేకుండా ఆ ఇతరుల వల్లే మనం ఏం చేయకూడదంట? దుఃఖపడకూడదు. అంటే ఇంతకీ ఏడవాలా ఏడవకూడదా? ఏడవాలి. ఆ ఏడుపులో ఏముండకూడదు తెలుసా? అయ్యో ఇంక నా జీవితం అయిపోయింది, ఈ వ్యక్తి నేను చూడలేనేమో అన్న నిరాశ అనేది మనలో ఉండకూడదు. ఎలాగేడాలి తెలుసా? ప్రభా, నా భర్తో, నా భార్యో, నా కొడుకో, నా కూతురో, నా బంధువో, నా ఆప్తులో వాళ్ళని మీరు పిలుచుకున్నారు. అతనితో ఉన్న సంబంధాన్ని బట్టి నాకు దుఃఖమైతే వస్తుంది. కానీ ఒక రోజున మీతో పాటు వచ్చే ఆ రెండో రాకడలో ఈ వ్యక్తిని చూస్తానన్నటువంటి ఒక ఆశతో కూడిన దుఃఖంతో క్రైస్తవులు ఏడవాలి. కానీ దురదృష్టం ఏంటో తెలుసా? క్రైస్తవుల్లో ఈ రోజున ఈ ఆశ ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? నిజానికి వాళ్ళు ప్రభుని ఇంకా విశ్వసించలేదు, నిరీక్షించలేదు. ఇక్కడ నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే ఎదురు చూడడం. దేనికి ఎదురు చూడడం? ఏ ఆప్తునైతే కోల్పోయావో ఆ ఆప్తుడు మరలా రెండో రాకడ సమయంలో ఎవరితో వస్తాడు? దేవుడితో వస్తాడని నిరీక్షించడమే ఇక్కడ నిరీక్షణ అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ రెండు పోలికలు చెప్తున్నాను. ఒకటి లోకపు దుఃఖం, రెండోది క్రైస్తవ దుఃఖం. లేదా ఒకటి లోకపు విధానంలో ఉన్న దుఃఖము, రెండోది విశ్వాస యొక్క దుఃఖం. ముందు లోకం దుఃఖం గురించి మాట్లాడతాను. తన ప్రియులు చనిపోయిన తర్వాత మరలా వాళ్ళని ఎప్పటికీ చూడలేమని చెప్పేసి నిరాశ చెంది అలా దుఃఖిస్తూనే ఏడుస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో, నేను చిన్న చూపు చేయలేను కాదు, కానీ వాళ్ళు ఏడ్చే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఎవరు? ప్రభువును విశ్వసించలేనటువంటి వారు. కానీ క్రైస్తవ దుఃఖం ఏంటో తెలుసా? క్రైస్తవులు తమ ప్రియులైన వారు దూరమైన బాధ కన్నీళ్ళు ఉన్న గొప్ప నిరీక్షణతో యేసు ప్రభు రెండో రాకడలో మళ్ళీ వారిని కలుసుకుంటామనే నిశ్చయంతో మనం దుఃఖించాలి. ఈ మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చెప్తూ ఉన్నాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. చూడండి, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు. మనకంటే ఎవరు? ఇదిగో క్రీస్తునందు ఉన్న మనకి కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిదినైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా ఏం చేస్తున్నాడంట? జన్మింపజేస్తాడు. ఇంకా సమాధుల్లో ఉంచాడు మనల్ని. అంటే మరలా దేవుడు మనకి ఏం కలిగజేస్తాడు? పునరుత్థానాన్ని కలిగజేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన వారిని గురించి ఏడవండి, కానీ నిరాశ మాత్రం చెందకండి. ఎందుకు చెందొద్దంటే దేవుడు మరలా వాళ్ళని ఏం చేస్తాడంట? తిరిగి బ్రతికింపజేస్తాడు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్ ఏంటో తెలుసా? అందరికీ పునరుత్థానం ఉంటుంది, కానీ కొందరు జీవ పునరుత్థానానికి, కొందరు మరణ పునరుత్థానానికి వెళ్తారు. కాబట్టి పెట్లో పెట్టి సమాధి చేశామని ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడని అనుకోకండి. లేదా ప్రార్థనకు వచ్చాడు కాబట్టి, బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాడని అనుకోండి. అందుకే ప్రభు స్పష్టంగా తెస్సలోనికి రాసినటువంటి ఆ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, మీకు 16వ వచనం చదువుతున్నాను. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు ఏం చేస్తాడంట? దిగు వస్తాడంట. ఆ రెండో మాట మీరే చదవండి ఆ రెండో మాట. క్రీస్తునందుండి వాళ్ళే లేస్తారు. ప్రభు రెండో రాకడ. వాళ్ళు చనిపోయే సమయానికి వాళ్ళు భక్తి విశ్వాస జీవితాలు ఎందులో కొనసాగాలి? క్రీస్తులో ఉండి చనిపోవాలి. అంతేగాని పెట్టులో పెట్టి చనిపోవడం కాదు. అర్థమవుతుందా? సేవకులుగా మేము కొన్ని మార్లు ఆ కుటుంబాన్ని బాధపరచకూడదని మేము ఒకళ్ళు ధైర్యం చేసి మాట్లాడలేకపోవచ్చేమో, కానీ పెట్టులో పెట్టి తీసుకెళ్ళిన అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు.
తాగి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళరు? మాట్లాడండి. పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ వాళ్ళకి ఏ విధమైన వాక్యాలు వాడతారు? వాళ్ళకి ఏ విధమైన నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం? ఎటు తాగేసి చనిపోయిన నీతిమంతుడా, లేకపోతే తిరిగిపోతే నీతిమంతుడా అంటే మనకేం అర్థమైందంటే పెట్టులో పెట్టి తీసుకెళ్ళాం కాబట్టి ఆయన ఎవరు? క్రైస్తవుడు. చూడండి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. వాడు పెట్టులో పెట్టి తీసుకెళ్ళడం కాదు ముఖ్యం, వాడు క్రీస్తునందుండి చనిపోయాడా లేదా అన్నది ముఖ్యం. తర్వాత విషయం అది మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే లోకపు దుఃఖానికి క్రైస్తవ దుఃఖానికి తేడా ఉంది. లోకపు దుఃఖము వాళ్ళ ఆప్తులు మరలా తిరిగి చూడలేమన్న విషయంలో ఏడుస్తారు. కానీ క్రైస్తవులు మాత్రం నిరాశ చెందకుండా మన ఆప్తులు ఎవరైతే కోల్పోయామో వాళ్ళని రెండో రాకడలో చూస్తామన్నటువంటి నిరీక్షణతో మనము ఏడవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అవిశ్వాసిక మరణం అంతిమం అనిపించవచ్చు. అవిశ్వాసిక అంటే ప్రభువును విశ్వసించలేని వాడికి మరణము అంతిమము అనగా చివరిది అనిపించవచ్చు. కానీ విశ్వాసిక మరణము అందరూ ఆలకించండి, ప్రభువుతో ఉండే మహిమా ప్రవేశం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాస యొక్క మరణం ఏంటో తెలుసంట? ఎవరితో ఉంటాడంట చనిపోయిన వెంటనే వ్యక్తి? ప్రభువుతో ఉండే మహిమా ప్రవేశం. అందుకే కొంతమంది ఫ్లెక్సీలో మహిమా ప్రవేశం అని రాయిస్తారు. నిజంగా క్రీస్తునందుండి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? ప్రభువుతో మహిమా ప్రవేశం అంటే ప్రభువుతో జీవిస్తారు. ఒకవేళ అవిశ్వాస యొక్క మరణము ఒకవేళ చివరిది వచ్చేమో కానీ క్రైస్తవ మరణం మాత్రం చివరిది కాదు. ఓ రకంగా చెప్పాలంటే అతని జీవితము ప్రభుతో కొనసాగుతుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఓ రకంగా చెప్పాలంటే ఈ భూమి మీద నుండి తన ఇల్లు ఎక్కడికి వెళ్ళిందనమాట? పరలోకానికి వెళ్ళిందని అర్థం. కాబట్టి వచనంలో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొట్టమొదటిది, క్రైస్తవుల మరణాన్ని నిద్రగా చూడాలి. క్రైస్తవుల మరణాన్ని ఎలా చూడాలి? నిద్రగా చూడాలి. ఎందుకంటే యేసు క్రైస్తవులకి పునరుత్థానం అనేటువంటి ఒక నిరీక్షణ ఇచ్చాడు. క్రైస్తవులకి ఏమిచ్చాడు? పునరుత్థానం అనే ఒక నిరీక్షణ ఇచ్చాడు. మరి అవిశ్వాసులకు ఇవ్వలేదా అంటే ఉంది. అవిశ్వాసులు కూడా పునరుత్థానం ఉంది, కానీ వాళ్ళు వెళ్ళే స్థలము వేరేగా ఉంది. రెండోది, దుఃఖం సహజమే, కానీ అది అవిశ్వాసకైనా క్రైస్తవులకైనా దుఃఖం అంటే బాధ సహజమే, కానీ నిరీక్షణ లేని దుఃఖం ఉండకూడదు. నిరీక్షణ లేని దుఃఖం ఉండకూడదు. ఒక వ్యక్తి మన కుటుంబాల్లో జీవితాల్లో కోల్పోయినప్పుడు ఇంకా అదే పదిగా ఏడుస్తూ కూర్చో ఉన్నామంటే నీకు ప్రభు మీద లేదా ఆయన మీద నీకేం లేదంటే నిరీక్షణ లేదు, ఆశ లేదు. కాబట్టి నిరాశ ఉండకూడదు. మన ప్రియులు నిజంగా ప్రభువులో జీవించి మరణిస్తే వాళ్ళు ప్రభువు రాకడలో మరలా వాళ్ళతో మనం ఏం చేస్తామంటే కలుసుకుంటాము. ఇది మనకెంతో ప్రోత్సహించే మాట. మూడోది, క్రీస్తులో మరణము అంతిమము కాదు, పునరుత్థానానికి ముందు మాట్లాటిది. క్రీస్తులో మరణము అంతిమము కాదు, పునరుత్థానానికి ముందు మాట్లాటిది. అంటే మరణాన్ని జయించే గొప్ప నిరీక్షణ మన ప్రభు మనకి కలుగు చేశాడు. దేన్ని జయించేది? మరణాన్ని జయించే గొప్ప నిరీక్షణ మన ప్రభు మనకి కలుగు చేశాడు. ఎలా కలుగు చేశాడు నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. అలాగే నాలుగోది, మరణం గురించి అజ్ఞానంలో ఉండకూడదు. మనం క్రైస్తవులు మరణం గురించి తర్వాత నా ఇంట్లో వాడు ఏమైపోతాడో, దోమై పుడతాడా, కోడై పుడతాడా, కుక్కై పుడతాడా, నక్కై పుడతాడా, గాల్లో కలిసిపోయాడా, ఆ ఇంట్లో కలిసిపోయాడా, ఇటువంటి అజ్ఞానం ఎవరికి ఉండకూడదు? క్రైస్తవులకు ఉండకూడదు. మరి ఏం కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి అన్న విషయం ఈ 13వ వచనం జ్ఞాపకం చేస్తుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఏం చేయకూడదు? దుఃఖపడకండి. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టమో లేదు. అంటే వారు ఏమవుతారన్న విషయం మీకు చెప్పకుండా ఉండదలుచుకోలేదు, ఇదిగో చెప్పే ప్రయత్నం చేస్తున్నానని పౌలు భక్తుడు ఈ 13వ వచనం నుంచి 18వ వచనం వరకు వాళ్ళలో ఉన్న అనుమానాన్ని తీసివేసి, అంతేకాదు ఆశను కలుగు చేశాడండి. ఏంటి ఆశ? వాళ్ళు చనిపోయిన తర్వాత ఓ రకంగా చెప్పాలంటే ప్రభుతో మొదట వచ్చే వాళ్ళు ఎవరంట? క్రీస్తునందుండి చనిపోయిన వారే అని ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటను ఈ 13వ వచనం నుంచి ఈ 18వ వచనం వరకు ఒక అద్భుతమైనటువంటి
క్రైస్తవుల నిరీక్షణ గురించి, ముఖ్యంగా మరణించిన వారి గురించి, పునరుత్థానం గురించి చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే, అయ్యి బాబోయ్ మరణించిన తర్వాత ఏమైపోతామో అని బెంగేడేసుకోకండి. ఓ రకంగా నువ్వు క్రీస్తునందుండి మరణం అవుతే ఎక్కడ ఉంటావు తెలుసా? ఎక్కడ ఉంటావు? ఈ యాతన, బాధ, శారీరక రోగాలు ఏమేమి ఉండవు. నన్ను అడిగితే బెస్ట్ ప్లేస్ ఏది చెప్పమంటారా? దేవుడితో ఉండేదే. కాకపోతే మనము అంత బేగా ఒప్పుకోలేము. ఎందుకంటే మనిషి శారీరక సుఖానికి, శారీరక బంధాలకి కొద్దిగా బందీ అయిపోయి ఉన్నాడు. కాబట్టి అంత బేగా ఒప్పుకోలేము. కానీ నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉండగలిగిన వారైతే ఇక్కడ భూమి మీద ప్రభు మనల్ని ఉంచినంత వరకు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రీస్తులో నమ్మకంగా జీవిస్తే, ఒకవేళ ప్రభుని కృపను బట్టి ఆయన పిలుపు అందుకున్నప్పుడు మనం ఇంతకంటే బెటర్ ప్లేస్లో ఉంటామనే ఆశతో క్రైస్తవులు ఏం చేయాలా? జీవించాలి. ఓ రకంగా మీరు ఈ మాటలను బట్టి మీరు ధైర్యపరచబడాలని, ఆశతో జీవించాలని, నిరాశ చెందకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంగా 3 ముఖ్యమైన విషయాల గురించి ధ్యానం చేద్దామని చెప్పాను. 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిది మరణం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేని గురించి అండి? మరణం గురించి. రెండోది పునరుత్థానం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మూడోది రెండో రాకడ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎందుకంటే ఎవరికి అవగాహన లేకపోయినా ఎవరికి అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నాను? క్రైస్తవులకి. ఇందాక పౌలు అన్నాడు కదా, మీరు అజ్ఞానుల వలె ఉండకూడదు. ఇక్కడున్న మీకు కూడా మరణం గురించి డౌట్ ఉంటే, మరణం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఒకవేళ పునరుత్థానం గురించి బైబిల్ ఏం చెప్పింది? మూడోది రెండో రాకడ గురించి కూడా బైబిల్ ఏం చెప్పింది? మీకు మరలా చెప్తున్నాను, ఎవ్వరూ యేసుప్రభుని గుడ్డిగా నమ్మకండి. అంటే గుడ్డిగా అంటే నా ఉద్దేశం, మీరు ఏదో అందరూ నమ్ముకున్నారంటే నమ్మకండి. మీకు పూర్తి విశ్వాసం కలిగి ఉంటేనే ప్రభువుని వెంబడించండి, ప్రభువులో కొనసాగండి. కాబట్టి ఇక్కడ మొదటగా చాలామంది ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవులను మభ్యపెట్టేసి, ప్రలోభపెట్టేసి మతం మార్చేస్తున్నారని. నిజానికి ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని బలవంతంగా మతం మార్చారండి? మతం మార్చారా? బలవంతంగా మారేది మతం కాదు, మీ మనసు మారితే వచ్చేదే అది ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గం. అయితే బైబిల్ వాక్యం ఏం చెప్తుందో అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, మొదటగా మరణం గురించి యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆగండి. నా యందు విశ్వాసం ఉంచువాడు అంటే, నా యందు విశ్వాసం అంటే ఏంటి? నన్నే నిజంగా నమ్మి వేరే ఏ దేవుని మీద, లేకపోతే ఈ లోక సంబంధమైన భౌతికమైన దేని మీద ఆధారపడకుండా, చావైనా మరణమైనా నాకు ఆధారం యేసుక్రీస్తే అని నమ్మి చనిపోయిన వాడంట ఏమవుతాడంట? బ్రతుకును. 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును, చూడండి మరలా ఎన్నటికీ అంటే ఏమైపోతుంటే ఇంకా అడిగి రెండో మరణం లేదు. రెండో మరణం అంటే ఏంటి? ఈ శారీరకంగా చనిపోయిన వ్యక్తిని ప్రభు రెండో రాకడ సమయంలో ఏం చేస్తాడు? లేపుతాడు. లేపిన తర్వాత మరలాడు ఎన్నటికీ ఏ మరణం లేదంట, ఇంక రెండో మరణం లేదు. అంటే అర్థం ఏంటి? రెండో మరణం లేదంటే అతని ఉద్దేశం ఏంటి? ఆయన ఎప్పటికీ క్రీస్తునందు మృతుడైన వాడు జీవిస్తాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? భూమి మీద జీవితం ఎంతకాలం? 70-80. అవునా? మరి యేసు ప్రభుతో జీవితం ఎంతకాలం? అన్లిమిటెడ్, ఇన్ఫైనిటీ. ఇంతకాలం అని చెప్పడానికి లేదు. ఆయన ఉన్నంత వరకు నువ్వు కూడా యేసుక్రీస్తుతో ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏ జీవితం కావాలి మనకి? భూమి మీద ఈ 60-70 సంవత్సరాల జీవితం కొరకు ప్రభువుని విడిచిపెట్టి, పాప భోగాలకు అలవాటుపడి, సుఖం కొరకు ఈ దేవుని విడిచిపెట్టి జీవిస్తావా? లేదా నిత్యత్వంలో దేవుని కొరకు బ్రతకడానికి, ఆ ప్రభు కొరకు ఈ భూమి మీద ఈ 60-70 సంవత్సరాల్లో కొద్ది కష్టమైనను సరే ఆయన యందు భయభక్తులు కలిగి భక్తి చేస్తావా అన్నది ఆలోచన చేయండి. ఇప్పుడు మరణం గురించి వాక్యం ఏం చెప్తుందంటే,
ఇలా చూడండి, మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. యేసుప్రభు నమ్ముకున్న వాడికి మరణం వస్తుంది, యేసుప్రభు నమ్ముకోలేని వాడికి కూడా ఏమొస్తుంది. కాబట్టి యేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి మనకు మరణం లేదని అనుకోకండి. యేసుప్రభు నమ్మిన వారికి కూడా ఏమొస్తుంది, మరణం వస్తుంది. కానీ మరణం వచ్చిన ప్రభు ఏమంటాడు తెలుసా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా సరే తిరిగి ఏమవుతాడంట, బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు మరణం గురించి మన అందరికీ ఏ అవగాహన ఉండాలి, మాట్లాడండి. మరణం గురించి మన అందరికీ ఏ అవగాహన ఉండాలి? చనిపోయినా సరే తిరిగి లేస్తాము. మీకేమో డౌట్ ఉందా? మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇదిగో బైబిల్ చెప్తుంది, నా యందు విశ్వాసించిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతకడమే కాదు, మళ్ళా ఎన్నటికీ వాడికి ఏ మరణం రాదంట, రెండవ మరణము రాదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ యేసు బోధిస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసికి మరణము అంతిమము కాదు, ఆయనలో ఉన్నవారికి నిత్య జీవం ఉన్నదని చెప్తున్నాడు. ఎవరిలో ఉన్నవారికి? యేసుక్రీస్తులో ఉన్న వారికి నిత్య జీవం ఉంది. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఏం పొందుకుంటాడంటండి, నిత్య జీవం పొందుకుంటాడు. దేవునికి మహిమ కలిగిన వారిక నమ్మిన వారు దేవుని స్తోత్రం. ఏం పొందుకుంటాడంటండి? ప్రభు నమ్మిన వాడికి ఏం కలుగుతుందంట, నిత్య జీవము. నిత్య జీవం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా, నిత్యము దేవునితో ఏం చేస్తాము, జీవిస్తాము. ఎవరికంట? ఇదిగో అక్కడ కూడా అంటున్నాడు, విశ్వాసముంచువాడు. ఎవరు యందు? యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు. అంతేకాదు 36వ వచనం చూడండి, ఆ 4వ అధ్యాయం 36వ వచనం, 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవు. ఎవడు కుమారుడు? మీరు కన్నా కొడుకులు కాదండి. చాలామంది కుమారుల మీద చాలా ఆశలు వేసుకుంటారు. నాకేట 2 కొడుకులు, నాకేట 3 కొడుకులు. మరి నాలాంటి పరిస్థితి ఏంటండి మరి? అందుకే నాకు ప్రభు అని యేసుక్రీస్తు అను కుమారుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కుమారుని యందు విశ్వాసించాలంట? మీరు కన్నా కుమారుల యందు కాదు, కుమార్తెల యందు కాదు, ఇదిగో తండ్రి అయినటువంటి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఉంచాలా? యేసుక్రీస్తునందు ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి అనగా కుమారునికి విధేయుడు కానివాడు వాడు ఏం చూడంటే అక్కడ రాయమన్నమాట. ఏ కుమారుడికి? యేసుక్రీస్తు కానీ నీ విధేయత చూపించకపోతే ఏ నిత్య జీవం ఉందని చెప్తుందో వాక్యము, అదే దేవునికి నువ్వు విధేయత చూపించకపోతే నీకేమి లేదు, నిత్య జీవము లేదు. మరి ఏముంటుందంట? అక్కడే రాయబడిన మాట, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. యేసుక్రీస్తుని నమ్మడం వల్ల కలిగే ప్రయోజనం అని అంటలేదు, దేవుడు మనకిచ్చిన భాగ్యం అని అంటున్నాను. యేసుపురం నమ్ముకుంటే ఈ ప్రయోజనం గురించి నేను చెప్పట్లేదు. మరణమైన తర్వాత కూడా ప్రభువును నమ్మిన వారికి నిత్య జీవం ఉంది. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా యేసు ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేశాడు. నిజం చెప్పాలంటే మనం అందరం పాపులము, పాపానికి జీతము మరణము. కానీ ఆ మరణాన్ని కొట్టివేయడానికి యేసు ప్రభు సిలువలో మనందరి కొరకు తన ప్రాణం పెట్టి మనకేమి ఇచ్చాడంటే అండి, అమ్మ ఏమిచ్చాడంట? నిత్య జీవము. మరి ఈ నిత్య జీవం ఇస్తానని దేవుడు నేను పిలుస్తుంటే వద్దంటే నేను ఇంకేం చేయాలి? వద్దని మీరు ఎలాగంటున్నారు చెప్పనా? ఆయనకి అవిధేయుదులయ్యడం వల్ల. యేసుక్రీస్తును వద్దనుకోవడం అవిధేయత, యేసుప్రభు ఆజ్ఞలు పాటించకపోవడం అవిధేయత, యేసుప్రభు మాటలు వినకపోవడం అవిధేయత, వాక్యానుసారంగా జీవించకపోవడం అవిధేయత. అంటే నువ్వు ఏ రకంగా ఏం వద్దనుకుంటున్నావు అంటే నిత్య జీవాన్ని వద్దనుకుంటున్నావు. నిత్య జీవం లేకపోతే నీ మీద ఏముంటుందని చెప్తుంది వాక్యము? ఉగ్రత. మరి అంతే కదా, ఆయన పిలిచి నీకు నిత్య జీవం ఇస్తానంటే నాకు వద్దంటే మరి ఏం చేస్తాడు? కాబట్టి ఫస్ట్ నేను మరణం గురించి మనకున్న సందేహం పోవాలి. ఇదిగో మరణించిన వారు తిరిగి లేస్తారు. లేవడమే కాదు నిత్య జీవం పొందుకుంటారు. నిత్య జీవం పొందుకోవడమే కాదు వాళ్ళు ఎప్పటికే మరలా ఏమవరు, చనిపోవరు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క సందేహాన్ని వాక్యములో నుండి నివృత్తి చేసుకోండి. అంతేకాదు ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయము 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి,
మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎవరు ఇస్తారంటే ఈ నిత్య జీవాన్ని? మీరు కన్నా కొడుకులు ఇస్తారనుకుంటున్నారా? మీ కూతుర్లా, లేకపోతే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలా, నీ బంధువులా, నీ ఆస్తులా, నీ అంతస్తులా, నీ ధనమా, నీ ఫలమా? నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్పానంటే ఈరోజు మనుషులు వీళ్ళని ఆధారం చేసుకుంటున్నారు. కొంతమంది కొడుకుల్ని, కొంతమంది కూతుర్ని, కొంతమంది తల్లిదండ్రుల్ని, కొంతమంది ఆస్తుల్ని, కొంతమంది పదవుల్ని, కొంతమంది బంధువులని ఇదే ఆధారం అనుకుంటున్నారు. కానీ నిత్యజీవం ఎవరు ఇస్తారంట? అక్కడ రాయబడిన మాట కుమారుడు ఇచ్చును. ఏ కుమారుడు? ప్రభువు అయిన యేసుక్రీస్తు అనే దేవుడు. కాబట్టి మీరు దేని కొరకు కష్టపడాలంటున్నాడు? క్షయమైపోతున్న ఈ భూమి మీద దాని గురించి కాదు, అక్షయమైనటువంటి నిత్య జీవం కొరకు మనం అందరం ఏం చేయాలంట? కష్టపడండి, జీవించండి. ప్రియ సంగమా, మీరెవ్వరూ కూడా మరణం గురించి మీరు సందేహపడవలసిన పని లేదు. ఓ రకంగా మరణించిన ప్రభుతో మన జీవితము ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మరి అందుకే పౌలు ఎలాగన్నాడు? ఫిలిప్పీలు రాసినటువంటి మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం 23వ వచనం చదవండి. నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభము. జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమో కోరుకుందునో. ఇక్కడ ప్రధానంగా పౌలు ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. తెంగరోడా పౌలు ఏమన్నాను? చచ్చిపోవడం లాభం అంటున్నాడు. పౌలు తెంగరోడా ఏ మాట అన్నాడు అనుకుంటున్నారా? లేదా తెలివి తక్కువడే ఏ మాట అనుకున్నారా? ఎందుకన్నాడు తెలుసా ఆయన మాట? చచ్చిపోతే ఎంతకంటే బెస్ట్ ప్లేస్లో ఉంటాను, దేవునికి మహిమ కలుగును కాదు, అందుకు లాభం అన్నాడు ఆయన. చనిపోతే నేను ఎక్కడ ఉంటాను? ఇంతకంటే బెస్ట్ ప్లేస్లో, అది కూడా దేవుడితోటి, మనుషులతో కాదు. ఎవరితోటి? దేవుడితోటి. అందుకే ఆ పౌలు డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా ఆయనకి ఏ సందేహం లేదు. నా మట్టుకైతే అంటే తన పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాడు. ఇక బ్రతుకుతే దేవుని కొరకు బ్రతుకుతానమ్మా, ఒకవేళ చచ్చిపోయాను అనుకో నాకు లాభమే. ఎందుకు లాభం తెలుసా? నేను ఎవరితో జీవిస్తాను తెలుసా? యేసుక్రీస్తుతో జీవిస్తాను. కాబట్టి మరణాన్ని గురించి మీరు ఎవరు భయపడకండి. పౌలు దృష్టిలోనైనా, అది ఎవరి దృష్టిలోనైనా, మన దృష్టిలోనైనా క్రైస్తవ మరణం నాశనం కాదు, లాభము. క్రైస్తవ మరణం నాశనం కాదు, లాభము. అది క్రీస్తుతో ఉండే మహిమా స్థితిలోకి ప్రవేశము. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇందాకల మనం చదివిన దాంట్లో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఇట్టు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఎందుకు బతకాలంటే ఈ భూమి మీద క్రైస్తవులు ఎందుకు బతకాలంట? ఇదిగో ఈ దేహం విడిచిపెడితే ప్రభువునొద్ద జీవిస్తున్నామన్న ఆశతో ఈ భూమి మీద ఈ గుడారం అనబడుతున్న ఈ శరీరంతో బ్రతకాలి. అంతేగాని ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించడానికి, పేర్లు సంపాదించుకోవడానికి, మరి పెళ్ళిళ్ళు అంటారా, ఇల్లులు అంటారా, భూమి మీద పిల్లల్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ బాగోగుల కొరకు చూసుకోవడంలో తప్పులేదు. కానీ ప్రభువుని విడిచిపెట్టి చూసుకోవడం తప్పు. ఈరోజున చాలామంది పిల్లల కొరకు, లేకపోతే భోగభాగ్యాల కొరకు ఎవరిని విడిచిపెడుతున్నారు? యేసుక్రీస్తుని విడిచిపెడుతున్నారు, దేవుని విడిచిపెడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, యేసుక్రీస్తుని విడిచిపెట్టి నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని సంపాదించినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎంత చేసినా వ్యర్థమే, 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 వ్యర్థమే. కాబట్టి ఫస్ట్ ప్రభువుని కలిగి జీవించండి. ఇది మరణం గురించి. రెండోది పునరుత్థానం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరణం గురించి ఏం చెప్పింది వాక్యము? క్రైస్తవ మరణము మీరు అంతిమం అని అనుకోకండి. క్రీస్తునందు ఒకళ్ళు ఎవడైనా చనిపోతే వాడు తిరిగి లేపబడతాడు. లేపబడమే కాదు, వాడు ఎప్పటికీ వాడికి ఏముండదు, మరలా మరణము ఉండదు. కాబట్టి మీరు కుమారుడబడుతున్న దేవునికి విధేయత చూపించండి. ఒకవేళ అవిధేయులైతే వాని మీద ఉగ్రత ఉంటుంది అని మరణం గురించి చెప్పడం జరిగింది. ఈసారి పునరుత్థానం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో యోహాను సువార్త 5వ అధ్యాయము ఇందాకల చదివినటువంటి ఆ మాటలో భాగంగా 28వ వచనం చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని, చూడండి అక్కడ రాయబడిన మాట, మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటకు వస్తారంట. ఇది పునరుత్థానం గురించి బైబిల్ చెప్తున్న మాట. ఇలా చూడండి, మీరు ఆశ్చర్యపోకండి, ఒక కాలము వచ్చుచున్నది,
ఆ కాలమున సమాధిలో ఉన్న వాళ్ళందరూ, అందరంటేటి ప్రభువుని నమ్మిన వారు, నమ్మలేని వాళ్ళు కూడాను, పెట్టిలో పెట్టినవారు, పెట్టిలో పెట్టబడలేని వారు, సముద్రాల్లో చనిపోయిన వారు, అడవుల్లో చనిపోయిన వారు, భూమి మీద చనిపోయిన వారు, ఆకాశాల్లో ఒకవేళ చనిపోయిన వారు, ఎవరైనా సరే సమాధుల్లో ఉన్నవారు అందరూ కూడా ఏం చేయబడతారంట? అక్కడ రాయబడిన మాట చదవండి. సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని, ఎవరి శబ్దం? ఇందాక చదివాం కదా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 కడబోరతో, ప్రధాన దూత శబ్దంతో, ఆయన శబ్దము విని 29 మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుత్థానానికి. కీడు చేసిన వారు ఏటి మేలు? దాన ధర్మాలు చేయడమా? అది మేలు అనుకుంటున్నారా? ఇలా చూడండి, ఇలా చూడండి. చాలామంది దాన ధర్మాలు చేస్తే పుణ్యం కలుగుతుంది అనుకుంటారు. మీకు విషయం చెప్పనా? ప్రభువుని విశ్వసించకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఏ పుణ్యము రాదో. కాబట్టి చూడండి, అక్కడ 24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏ జీవం కలిగినవాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు ఎక్కడికి రాడంటండి? తీర్పులోకి రాక మరణములో నుండి జీవంలోకి ఆడు మేలు చేసినవాడు. అంటే ప్రభువుని విశ్వసించిన వాడు మేలు చేసినవాడు. ప్రభువుని నమ్మలేనోడు కాదు. ప్రభువు నమ్మకుండా నా దగ్గర బోళ్ళు ఆస్తులు ఉన్నాయండి, అందులో కొన్ని దాన ధర్మాలు చేస్తానండి, అన్నదానం చేస్తానండి, భూదానం చేస్తానండి, ఆ దానం చేస్తానండి, నేత్రదానం చేస్తానంటే ఈ దానాలన్నీ చేయడం వల్ల నీకేం కలగదు? లాభపుణ్యాలు ఏమి కలగదు. నీకు నిజమైన మేలు ప్రభువునందు విశ్వాసం ఉంచితేనే నీకు మేలు. అది నిత్యజీవం. అప్పుడు వాడు తీర్పులోకి రాక ఎక్కడికి వెళ్తాడంట? నిత్యజీవంలోకి వెళ్తాడు. మరి కీడేటి? చూడండి, కీడేటి? ఎంత వాక్యం చెప్పి విశ్వసించిన వారు ఎవరైనా ఇక్కడున్నా, ఇంత సువార్త లోకానంతరికీ ప్రకటించబడుతున్నా, విశ్వసించిన వారు ఎక్కడున్నా వాళ్ళందరూ ఏం చేసిన వాళ్ళు తెలుసా? కీడు చేసిన వారు. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద అద్భుతమైనది ఏదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తు సువార్త. ఏటి యేసుక్రీస్తు సువార్త? ఇదిగో ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి జన్మించి మన అందరి పాపాలు మోసుకుని మరణించి, మళ్ళా మరణించడమే కాకుండా సమాధిలో ఉండిపోకుండా తిరిగి పునరుత్థానుడే తిరిగి లేచి నా యందు నమ్మకుంచిన వాడు కూడా ఇలా లేపబడతాడని సాక్ష్యం ఇచ్చాడు. చూసారా? ఇంతకంటే శుభవర్తమానం ఈ లోకంలో ఏముంది? కానీ మనుషులు ఎవరు కూడా ఈ శుభవర్తమానాన్ని లెక్క చేయట్లేదండి. ఎప్పుడైనా కలిసి వచ్చిందా, పేరు వచ్చిందా, ధనం వచ్చిందా, భాగ్యం వచ్చిందా, ఇవే ఆలోచన చేస్తున్నారు. ఇదే మేలు అనుకుంటున్నారు. అది కాదు మేలు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతుంటే ఆ సువార్త విని విశ్వసించా చూసా, అది మేలు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతుంటే ఆ సువార్త విని కూడా నువ్వు విశ్వసించలేదు చూసారా, అది కీడు. ఇప్పుడు ఆ కీడు చేసిన వారందరూ ఎక్కడికి వెళ్తారంట? మరణ పునరుత్థానానికి. సువార్త చెప్పగా విని విశ్వసించిన వారందరూ ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుత్థానానికి వెళ్తారు. ఇప్పుడు నన్ను అడిగితే ఇక్కడున్న మీ అందరికీ సువార్త ప్రకటించబడ్డది. రేపటి దినాన ప్రభు దగ్గర తప్పించుకోవడానికి అయ్యా బాబు మాకు తెలియదు అనడానికి అవకాశం లేదు. ఆ రోజున నేను నీకు మరణం గురించి చెప్పాను, పునరుత్థానం గురించి చెప్పాను, రెండో రాకడ గురించి కూడా చెప్పాను. ఇంత విని కూడా నువ్వు మేలు చేసుకోలేదంటే నువ్వు కీడే చేసావు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరణ పునరుత్థానానికే వెళ్తావు అంటాడు దేవుడు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని మహాకృపను బట్టి ఆ సువార్త మీకు తెలియపరచబడుతుండగా మీరందరూ కూడా కుమారుని విశ్వసించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని బట్టి ప్రతి మనిషికి పునరుత్థానం ఉంది. యేసు ప్రకటించాడు. కాకపోతే మీరు కండిషన్ ఏంటంటే మీరు ప్రభువుని విశ్వసించారా లేదా అన్నది ఆలోచన చేయండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. చూడండి. ఇంతవరకు భూమి మీద ఒక వ్యక్తి, అది యేసుక్రీస్తునే మనమైనా మనుషులు అనబడుతున్న వారిలో మరణించి తిరిగి లేచిన వాడు ప్రథముడుగా ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంతవరకు మరణించి తిరిగి లేచిన వారిలో ఉన్నవారు. యేసు ప్రభు శరీరధారిగా
కొంతమంది చనిపోయి తిరిగి లేపబడినా మరలా వాళ్ళు ఏం చేయబడ్డారు? మరణించారు. కానీ ఇంతవరకు ప్రప్రథముగా ఎవరు మరణాన్ని గెలిచి లేచారంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఒకటే. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెబుదాం. కాబట్టి మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మరలా ఏం కలిగిందంట? మృతుల పునరుత్థానం కలిగింది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? పునరుత్థానం గురించి చెప్తున్నాను. మనుషుల ద్వారా మరణం వచ్చింది. ఎవరు ఆ మనుషుడు? ఆదాము ద్వారా మనుషులందరికీ ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు ఇంకొక మనుషుడి ద్వారా పునరుత్థానం వచ్చింది. ఆ మనుషుడు ఎవరు? యేసుక్రీస్తు. ఒక మనుషుడు ద్వారా మరణం వస్తే మరొక మనుషుడు అనబడుతున్న యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? పునరుత్థానం వచ్చింది. మరి వస్తే ఏటి లాభము? ఇదిగో ప్రభువుని విశ్వసించిన వారు రేపటి దినాన్ని వీళ్ళు కూడా ఏం చేయబడతారంట? పునరుత్థానులు అవుతారంట. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం. ఎలా జరుగుతుంది ఈ పునరుత్థానం అంటే ఇదే 15వ అధ్యాయం 51వ వచనం చూడండి. ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో అనగా ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనం అందరం ఏం పొందుతామంటే అండి? మార్పు. ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, కన్ను రెప్ప ఎలా మూసి తెరిచే లోపల మనందరం ఏమైపోతామంట? మనమందరం అనే మాట నేను ఎందుకు వాడానంటే మీరు క్రీస్తునందు విశ్వసించిన వారైతేనే ఈ మాట వర్తిస్తుంది. క్రీస్తునందు విశ్వాసించలేని వారికి వర్తించదు ఈ మాట. మనమందరము ఎలాగంటే మార్పు పొందుతాము. బోరం రోగెను, అప్పుడు మృతులు ఏమవుతారంట? అక్షయులుగా లేపబడతారు. మనమందరం ఏం పొందుతామంటే మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము ఏం ధరించుకుంటుందంట? అక్షయతను ధరించుకుని మత్తుమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకుంటుంది అని చెప్తున్నాడు. ఎలా మార్పు చెందుతామో పునరుత్థానంలో అన్న విషయం చెప్తున్నాడు. ఇలా చూడండి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా లేపబడతామండి? మాకు పునరుత్థానంలో పెద్ద డౌట్ ఉండిపోయిందంటే మీరు ఏం డౌట్ పడకండి. ప్రభువే ఈ క్షయమైపోయిన శరీరానికి ఏం దొరుకుతాడంట? అక్షయతను, అంటే ఎప్పటికీ నాశనం కాని శరీరాన్ని, దాన్నే మహిమ శరీరం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుడు ఎంత లేఖన ఆధారాలు మన కొరకు ఉంచాడో. ఇది పునరుత్థానం గురించి. ఇంకా మూడవదిగా ప్రభు యొక్క రెండో రాకడ గురించి కూడా చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మీరు ఉదయమును కలవరపడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఎంట అనేక నివాసాలు కలవు, లేని ఎళ్ళ మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున. చూడండి అక్కడ రాయబడిన మాట, మరలా వచ్చి అంటే అని రెండో మరి వస్తానంటున్నాడా రానంటున్నాడా? మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని. అబ్బా, ఎంత గొప్ప వాగ్దానం! ఇంకా ఏం కావాలంటే మనుషులకి? మనకి జనవరి 1 కావాల్సిన వాగ్దానాల గురించి ఎదురు చూస్తున్నారు చాలామంది. లేకపోతే కొంతమంది పాస్టర్లు డైలీ వాక్యాలు పెడుతున్నారు చూసారా స్టేటస్లో, ఆ వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ వాగ్దానాలకి మీకు ఏం సంబంధం లేదు. వాగ్దానం నీకు ఇస్తే నీకు సంబంధం, ఎవరో పాస్టర్ గారు పెట్టింది నీకు సంబంధం ఎలా అవుతుంది? మా పాస్టర్ గారు ఈ వాగ్దానాలు పెట్టారని మురిసిపోకండి. బైబిల్లో ఉన్న వాగ్దానాలు అందరూ నమ్మిన వారివి, విశ్వసించిన వారివి. ఈ ఒక్క వాగ్దానమే కాదు, కానీ ఇక్కడ గొప్ప వాగ్దానం ఉంది. ఏటా వాగ్దానము? ఇదిగో నేను మరలా వస్తాను. వచ్చి ఏం చేస్తాడంట? మనల్ని తీసుకెళ్ళిపోతాడంట. ఎక్కడికండి? కాకినాడ అనుకున్నారా? పరలోకానికి. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యత్వంలోకి. ఎంత గొప్ప వాగ్దానం! ఇంతకు మించిన వాగ్దానం ఏదైనా ఉందా? నీకు భౌతికంగా ఏ వాగ్దానం వచ్చినా నన్ను అడిగితే ఈ వాగ్దానంతో పోల్చుకుంటే ఎందుకు పనిచేయదు? అసలు సిసలైన వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన మరలా వచ్చి నేనుండు స్థలములోకి మిమ్మల్ని తీసుకొని పోతాను అంటున్నాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరుండు స్థలంలోనంట? మీకు ఇక్కడ విషయం చెప్తున్నాను చూడండి. ఆయన ఉండని స్థలము అది ఎంత గొప్పదైన నరకమే, ఆయన ఉండే స్థలము అది ఎంత చిన్నదైనా స్వర్గమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఎక్కడ తీసుకెళ్తానంటున్నాడు? నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికే తీసుకెళ్తాను. మీరు దిక్కునా నేను దిక్కునా కాదు, నేనున్న దిక్కునే మీరు ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు స్వయాన మనకిచ్చిన గొప్ప వాగ్దానము అదే మాట. పునరుత్థానం రెండో రాకడ గురించి ఇంకా ఏం చెప్పాడో ప్రభుల వారు ఒకసారి చూస్తే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము
10, 11 వచనాలు కూడా చూడండి. ప్రభులు వారే స్వయాన చెప్పినటువంటి మాట. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 10. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరిచుచుచుంటున్నారు. ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి అన్నారంట, ఓ గలిలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుటి మీరు చూచుచున్నారు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుచున్నాడని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ప్రభు వారు 2వ మారు వస్తున్నారా రారా? ఇది దేవుడు చెప్పిన మాట. మీరేమీ బాధపడకండి. నేను ఎలాగైతే ఆకాశాన్ని పరలోకానికి వెళ్ళిపోతున్నానో మరలా అలాగే నేను ఏం చేస్తాను, తిరిగి వస్తాను అంటున్నాడు. అంతేకాదు చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదవబడినటువంటి ఆ 16వ వచనం కూడా ఒకసారి చూసినట్లయితే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును అని రాయబడి ఉన్నది. పరలోకం నుండి ప్రభు దిగువచ్చుననే మాటకు అర్థం, ఇప్పుడు ఎంతకీ ప్రభు వస్తాడనా రాడనా? మాట్లాడండి. నేను 2వ రాకడ గురించి చెప్తున్నాను. ప్రభు వస్తాడు, మీరు ఏం డౌట్ పడవలసిన పని ఏమీ లేదు. అంతేకాదు చివరగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం కూడా చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఈ జీతం గురించి కాదు కానీ నా మాట్లాడడం, ఆయన త్వరగా వచ్చుచున్నాననే మాట. ఆఖరికి బైబిల్ గ్రంథంలో రాయబడిన చిట్ట చివరి పుస్తకం ఏంటండి? చిట్ట చివరి అధ్యాయం ఏంటండి? 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో కూడా దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? నేను 2వసారి వస్తానన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువు వారు మరణం గురించి మనం సందేహపడకుండా లేఖన ఆధారాలు ఇచ్చాడు. పునరుత్థానం గురించి సందేహపడకుండా లేఖన ఆధారాలు ఇచ్చాడు. ఆఖరికి 2వ రాకడ గురించి సందేహపడకుండా దేవుడు మనకేమిచ్చాడు? లేఖన ఆధారాలు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు అనబడుతున్న మనము మరణం గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు, పునరుత్థానం గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు, 2వ రాకడ గురించి ప్రభు వస్తాడో లేదని బెంగ పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ఈ మాట చెప్తున్నాను వినండి అందరూ శ్రద్ధగా. ప్రతి ఒక్కరూ పాపాల విషయమై పశ్చాత్తాపం చెందాలి. మీరు మరణించిన తర్వాత పునరుత్థానం పొందుకోవాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, ప్రభు యొక్క రాకడలో నువ్వు నేను ఉండాలంటే మనం అందరం చేయవలసిన ఒక పని ఉంది. అది మన పాపాల నిమిత్తము ఏం చెందాలి తెలుసా? పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం చెందకుండా నీకు పాప క్షమాపణ లేదు. నీ పాపం ఒప్పుకోకుండా నీకు పాప క్షమాపణ లేదు. నువ్వు ఎంత పాపం అనే విషయం నువ్వు గ్రహించకుండా ప్రభు దగ్గర ఒప్పుకోకుండా నీకు పాప క్షమాపణ లేదు. కాబట్టి పాపాల విషయమే పశ్చాత్తాపం చెంది యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుని మీద ఆధారపడి బ్రతికితే, ఇదిగో తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు చెప్పినట్టు, నిరీక్షణ లేని ఇతర వలె మనం దుఃఖపడకుండా ఆశతో మనం ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. తెస్సలోని సంఘానికి ఆ రోజున అపోహ ఉంటే ఉండొచ్చేమో, కానీ నేటి క్రైస్తవ సంఘానికి ఏ మాత్రము మనకి సందేహం ఉండకూడదు. ముఖ్యంగా మరలా చెప్తున్నాను, మరణం గురించి సందేహం వద్దు, పునరుత్థానం గురించి సందేహం వద్దు, 2వ రాకడ గురించి సందేహం కూడా వద్దు. మనం క్రీస్తునందు చనిపోతే ఓ రకంగా ధన్యతనే నమ్మాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందకూడదు. అయితే ఈ సమయంలో మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసే మాట, బ్రతిమాలే మాట, మీరందరూ పశ్చాత్తాపం చెందండి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఎందుకంటే వాక్యంలో చెప్పబడినట్లు ఆయన కుమారుడికి విధేయుడు కాని వాడికి ఏమి లేదు, నిత్యజీవం లేదు, విధేయులైన వారికి నిత్యజీవము. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు మనం ప్రార్థిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం.